సో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అయితే కొత్తగా నియామకమైన ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నెల 9న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా మనకు నియామక పత్రాలను అందజేయడం అయితే జరుగుతుందని అందరికీ విషయం తెలిసిన విషయమే. అయితే నిన్న ఆదివారము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి సిఎస్ శాంతికుమారి గారు ఆయా శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శులు మరియు జిల్లా కలెక్టర్లతో వీడియో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఒక మీటింగ్ను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. 9 తారీఖు రోజున 4 గంటలకు జరగబోయే ఈ యొక్క నియామక పత్రాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా కంటిన్యూ చేయడం అయితే జరుగుతుందంట. అయితే ఈ యొక్క నియామక పత్రాల మీటింగ్కు దాదాపుగా 10,000 మందికి పైగా ఉపాధ్యాయ అభ్యర్థులు అటెండ్ అయ్యే అవకాశం కూడా ఉందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క 1:3 వెరిఫికేషను పూర్తి అవ్వడం కూడా జరిగింది. ఈ యొక్క 1:3 వెరిఫికేషన్ ధృవపత్రాల పరిశీలనను ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పచెప్పడం జరిగింది. తర్వాత తుది జాబితాను సోమవారం సాయంత్రం లోపుగా తుది జాబితాను రాష్ట్ర విద్యా కమిషనర్ గారు ఆయా జిల్లాలకు అండ్ జిల్లా కలెక్టర్లకు అప్పచెప్పడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క టెలికాన్ఫరెన్స్ ద్వారా. తర్వాత తుది జాబితా వచ్చిన తర్వాత 9వ తారీఖు రోజున 2 గంటల లోపే ఎల్బీ స్టేడియానికి ఈ యొక్క ఉపాధ్యాయ అభ్యర్థులు చేరుకునేలా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయ అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులను కూడా వారి వెంట తీసుకొని వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి అక్కడ ప్లేస్ కూడా ఎక్కువగా నిర్ణయించుకొని అక్కడ వారికి తగినటువంటి ఏర్పాట్లు కూడా కంటిన్యూ చేయడం కూడా జరుగుతుందని కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ను ఆయా కార్యదర్శులు అండ్ జిల్లా కలెక్టర్లకు చెప్పడం జరిగింది. అయితే దాదాపుగా 10,000 మంది ఉపాధ్యాయ అభ్యర్థులు ఉన్నారు కాబట్టి అందరికీ ఒకేసారి అందించాలంటే సమయం ఎక్కువగా పట్టుకుంటుంది. కాబట్టి ఈ యొక్క తతంగం దాదాపుగా 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే మిగతా అభ్యర్థులకు ఎవరికైతే ర్యాంకులు ఎక్కువగా వచ్చాయో వారికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందించిన తర్వాత మిగతా అభ్యర్థులకు ఆయా జిల్లా కలెక్టర్లు లేదంటే ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి వారికి వారి యొక్క నియామక పత్రాలను అందించడం జరుగుతుంది అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి సిఎస్ శాంతికుమారి గారు చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ నియామక పత్రాలను అందజేసిన తర్వాత దాదాపుగా ఒక నెల రోజులు లేదంటే ఒక 15 రోజులు 20 రోజుల వరకు దాదాపుగా ఈ యొక్క ఉపాధ్యాయ అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ కూడా ఉంటుందంట. అంటే బాలికలు అండ్ మహిళలపై ఉన్నటువంటి కొన్ని చట్టాలు ఉంటాయంట. వాటికి సంబంధించిన విషయాలపైన ఆ చట్టాలపైన అవగాహన కల్పించే విధంగా ఈ యొక్క ప్రత్యేక తరగతులను కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క ఉపాధ్యాయ అభ్యర్థులకు బోధించడం కూడా జరుగుతుందంట. అదేవిధంగా సీనియర్ న్యాయవాదులు మహిళా సంఘాలతో కూడా ఈ యొక్క ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఇవ్వడం కూడా జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ఇది ఈరోజుకి ఇన్ఫర్మేషన్. అండ్ తప్పకుండా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.